అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు, పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం 'బుద్ధుని బోధలు' 16 ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం. అందులో ఈరోజు థర్డ్ పార్ట్, మూడో రోజు. ఆయన సందేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మరి ఆయనిచ్చిన సందేశం ఏంటంటే, దూషించి, దండించి, బుద్ధి చెప్పెడివాడు సత్పురుషులకు ఆత్మీయుడవుతాడు. దుష్టులకు, భ్రష్టులకు అయిష్టుడే అవుతాడు. సద్గురువు గురించి ఆయన చెప్పాడు. ఆ సాధకులకు కానీ, ఆ శిష్యులకు కానీ, వాళ్ళని బుద్ధివంతులుగా, బుద్ధుల్లా తయారు చేయడానికి ఏ సద్గురు అయినా ప్రయత్నిస్తాడు. పత్రిక చెప్పేవారు. మిలారెపే ఆయన స్టోరీ చదవమని. ఎంత కఠినంగా వ్యవహరించాడో గురువు. వాడు ఎన్నో పాపాలు చేశాడు. ఊరికే పోద్దా? అంచేత ఓ మందిరం కట్టమన్నాడు. నువ్వే కట్టాలన్నాడు. రాళ్ళు మోయించాడు. ఏదో కష్టపడి కట్టాడు. 3 మాసాలు, 6 మాసాలు. ఇలా కట్టావేంటి తేడా కట్టావు అని చెప్పి పడగొట్టేయమన్నాడు. మళ్ళా పడగొట్టాడు. మళ్ళా ఇంకో చోట కట్టమన్నాడు. ఆ రాళ్ళు మోస్తే ఆ భుజాలు ఇయన్నీ కూడా ఉల్లెడి రక్తాలు కారిపోయినాయి. జాలి పడలేదాయన. ఆయన గురువుగారి భార్య చాలా బాధపడుతుంది. ఏండి అంత బాధపడతారా? అప్పుడు చెప్పాడు. నాకు మటుకు ఇష్టమా? వాడు చేసినయి ఎన్నో ఉన్నాయి. అయన్నీ పోవాలి కదా! అంతే తప్ప అంతకన్నా ఏమీ లేదు. మరి వాడు పట్టుదలగా ఆయన నన్ను పరీక్షిస్తున్నాడు అనే ఉద్దేశంతోటే మరి చేశాడు. మరి గొప్పవాడయ్యాడు గురువులా. అంచేత బుద్ధి చెప్పడానికే వీళ్ళు ఈ పనంతా చేస్తారు. ఎందుకంటే వాడికి బుద్ధి కలిగిందంటే చాలు. ఇంచుమించు ఏది రావాలో అన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఆ బుద్ధి గురించి తెలుసుకుంటున్నాం. ఎందుకు బుద్ధి మీద ఈ సద్గురు అంత దృష్టి పెడతారు? బుద్ధి అన్నది మనసులో ఒక భాగం. మనసులో 4 భాగాలని చెప్పుకున్నాం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. అంటే మనసు ఉంది, బుద్ధి ఉంది. ఈ మనసు ఒకటి ఉంటే సరిపోదు. శుద్ధ బుద్ధి గూడా ఉండాలి అని పత్రి గారంటారు. మనసుంటే ఏంటి? బుద్ధుంటే ఏంటి?
మనసుంటే మనిషిగా మారతాడు. బుద్ధి ఉంటే బుద్ధుడవుతాడన్నారు. ఇటువంటి మనసు నుంచి శుద్ధ బుద్ధి ఉద్భవించాలి. ఆ శుద్ధ బుద్ధే నిన్ను కనపడని దైవ సామ్రాజ్యంలోకి వెళ్తుంది. ఆ శుద్ధ బుద్ధే నిన్ను కనపడని దైవ సామ్రాజ్యంలో తీసుకెళ్తుంది. ఆ బుద్ధి మనస్సుకు, ఆత్మకు మధ్యలో ఉంటుంది. ఇది ఏ పాయింట్‌కి ఆ పాయింట్ రాసుకోవాలి మీరు. రాసుకునేటప్పుడు కలిపేయకండి. చాలా మంది కలిపి రాశారు. ప్రతీదీ సెపరేట్ పాయింట్‌లే. ఆ బుద్ధి మనస్సుకు, ఆత్మకు మధ్యలో ఉంటుంది. మానవుల్లో ఈ బుద్ధి ఉన్నట్లయితే ధర్మయుతంగా జీవిస్తారు. బుద్ధి లేకపోతే అధర్మయుతులుగా జీవిస్తారు. బుద్ధి అంటే విచక్షణ జ్ఞానం. ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మమో చెప్పేటువంటి జ్ఞానం. మానవుడు బుద్ధిమంతుడు కావాలి. ఎంచేతంటే ఏ జంతువులోనూ బుద్ధి అనేది ఉండదు. ఈ బుద్ధి అనేది మనుష్యుల్ని, జంతువుల్ని వేరు చేస్తుంది. లేకపోతే జంతువులకి, మానవుడికి తేడా ఏమీ లేదు. ఎంచేతంటే వేదవ్యాసుల వారు ఇచ్చినటువంటి ఒక సందేశం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. ఆయన ఒకసారి రథంలో ఎళ్తున్నారు. రథంలో ఎళ్తూ ఉంటే ఆయన ఎళ్ళే దారిలో కొంచెం దూరంగా ఒక కీటకం చాలా కంగారుగా ఆ దారి దాటుతుంది. ఈయన చూసాడు. ఆశ్చర్యపోయాడు. ఏంటిది ఆ కీటకం అంతలా కంగారు పడుతుంది అని చెప్పి ఆ కీటకం దగ్గర రాగానే రథాన్ని ఆప్ చేసి, ఆ కీటకానికి మాట్లాడే శక్తినిచ్చి అడిగాడన్నమాట ఆయన. ఏమని అంటే, "ఎందుకు నువ్వంత కంగారు పడుతూ పరిగెడుతున్నావు" అని చెప్పి. ఇప్పుడు ఆ కీటకం అంది, "మరి మీ రథం వస్తుంది గదా! దాని కింద పడితే నేను చచ్చిపోనా? అందుకని పరిగెడుతున్నాను." ఇప్పుడు ఆయనన్నారు, "ఇంత చిన్న కీటకానివి నీకు కూడా చావంటే భయముందా? చాలా ఆశ్చర్యంగా ఉందే" అని చెప్పన్నాడు. అప్పుడు ఆ కీటకం అంది,
అదేంటి మహాత్మా మీకన్నీ తెలుసు. మేము మీరు ఏం తేడా ఉంది మీకు? మీరు చేసే పనులన్నీ మేము చేస్తున్నాం. మీకు నచ్చింది మీరు తింటున్నారు, ఆనందిస్తున్నారు. మాకు నచ్చింది మేము తింటున్నాం, మీకు నచ్చింది మీరు చూస్తున్నారు. మాకు నచ్చింది మేము చూస్తున్నాం. మీరు సంతానాన్ని పొందుతున్నారు. మేము సంతానాన్ని పొందుతున్నాం. మీకు ఉత్తర వాత్సల్యం ఉంది. మాకు ఉంది. ఏంటి తేడా మీకు మాకు? మరి మీ ఒక్కళ్ళకేనా చావంటే భయం? మాకెందుకుండదు? అడిగింది. ఆశ్చర్యపోయాడు ఆ సమాధానానికి. ఇప్పుడు తర్వాత ఆలోచించాడు. ఓహ్! మానవుడు కి ఈ భౌతిక సుఖాలు, ఈ ప్రాపంచిక సుఖాలు కోసమే ఈ మానవ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ జంతు జన్మ తీసుకున్నా, ఏ జన్మ తీసుకున్నా ఇవన్నీ ఆ జన్మలోనూ లభిస్తాయి. అంతేగాని వాటి కోసమే తినడము, తాగడము, చూడడము వీటి కోసమే జన్మ. మానవ జన్మ. మరి మానవుడికి అదనంగా మరి బుద్ధి ఇవ్వబడింది కదా! ఆ బుద్ధిని ఉపయోగించి ఆ దైవాన్ని తెలుసుకోవాలి. ఆ దైవ స్థితి పొందాలి. దానికోసమే ఈ మానవ జన్మ తప్ప ఇయన్నీ అనుభవించడానికి, చేయడానికి కాదు. వేటి కోసమవుతే ఈ మానవులంతా ప్రాముఖ్యం ఇచ్చి వాటి ఎనకాలే పడుతున్నారు అని చెప్పి ఆయన సందేశం ఇవ్వడం జరిగింది. అంచేత గుర్తుపెట్టుకోండి. బుద్ధి అనేది మనుష్యులను, జంతువులను వేరు చేస్తుంది. మానవుడు జంతువులా ప్రవర్తించకూడదు. మరి ఆ రకమైన జ్ఞానం సంపాదించడానికి ధ్యానం చేయాలి. ఆ ధ్యానం అన్నది ఒక్క మానవుడికే సాధ్యం. ఆ ధ్యానం వల్లనే జ్ఞానం పొంది ఆ దైవస్థితి పొందగలరు ఎవరైనా సరే. అటువంటి స్థితి పొందడానికే ఈ జన్మ తీసుకున్నారు. మనం మొదటి నుంచి తెలుసుకుంటున్నాం. ఏం తెలుసుకుంటున్నామంటే మనమంతా కూడా పూర్ణాత్మ నుంచి గాని, మూలాత్మ నుంచి గాని విడుదలైనటువంటి అంశాత్మలు అని చెప్పి తెలుసుకున్నాం. అంశాత్మను సృష్టించాక పూర్ణాత్మ గాని, మూలాత్మ గాని ఈ అంశాత్మకి ఒక లక్ష్యం నిర్దేశిస్తుంది. ఏమిటంటే నువ్విప్పుడు మానవ జన్మలో ప్రవేశిస్తున్నావు. నీ లక్ష్యం ఏంటి అంటే మళ్ళా నువ్వు పూర్ణ జ్ఞానాన్ని సంపాదించి మా స్థాయికి నువ్వు రావాలి. ఒక పూర్ణాత్మ మళ్ళా కావాలి. అదే నీ లక్ష్యం. అది సాధించేదాకా ఎన్ని వందల జన్మలెత్తినా ఎత్తుతూనే ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ఆ స్థాయికొస్తావో ఇంక నీకు జన్మ అవసరం లేదు అని చెప్పి వాళ్ళు మనకి లక్ష్యాన్ని నిర్దేశించి శరీరంలో ప్రవేశపెడతారు. అప్పుడు వాళ్ళు కర్మ చక్రంలో ప్రవేశిస్తారు. అలా కర్మలు చేస్తూ, అనుభవిస్తూ జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఆ తీసుకుంటూ ఆ చేసిన కర్మల వల్ల మళ్ళా కొన్ని కొన్ని జన్మల్లో కష్టాలు అనుభవిస్తూ, ఏంటి కష్టాలను బాధపడుతూ ఓ 200, 300 జన్మలయిపోయాక ఆలోచనలో పడతారు. అప్పుడు అనుకుంటారు.
ఇంక ఇటువంటి జన్మలు నాకొద్దు అని. అప్పుడు ఒక గురువుని ఆశ్రయిస్తాడు. గురువు చెప్తాడు. నీకు జన్మలుంటే దుఃఖముంటుంది. నువ్వు జన్మ లేని స్థితికి నువ్వు ఎదిగితే దుఃఖమనేది ఉండదు. ఆ స్థితి నువ్వు పూర్ణ జ్ఞానం పొందితే వస్తుంది. ఆ పూర్ణాత్మ ఉండేటువంటి ఆ సత్యలోకానికి నువ్వు చేరుకుంటే ఇంక మళ్ళా నీకు జన్మ రాదు అని ఈ అవకాశం ఒక్క మానవుడికే ఉంది. మానవ జన్మకే ఉంది కానీ ఇంక దేనికి లేదు. అంచేత ఇటువంటి జన్మ తీసుకొని ఆ లక్ష్యాన్ని సాధించకుండా ఎంతసేపు ఈ సుఖాలు, భోగాలు, ఈ ప్రాపంచికమైనటువంటి ఈ కోరికలు వీటితో జీవించడానికి కాదు ఈ జన్మ ఇవ్వబడింది అని చెప్పి ఆయన వ్యాసుల వారు బోధించడం జరిగింది. అంచేత ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే బుద్ధి లేనివాడు జంతువుతో సమానం అని తెలుసుకోవాలి. ఒక అభివృద్ధి చెందిన జంతువుతో సమానం. ఎవరు? బుద్ధి లేనివాడు. వాడు మనిషి అనిపించుకోడు. ఇంకా మనం తెలుసుకోవాల్సిందేంటంటే బుద్ధి లేని మానవులు రాక్షసులు. బుద్ధి ఉన్న మానవులే దేవతలు. ఎంత తేడా ఉందో చూడండి. బుద్ధి లేకపోతే ఆ మాంసం తింటారు. వాటిని చంపుతారు. వాళ్ళని రాక్షసులు అంటారు. బుద్ధి ఉంటే వాళ్ళని దేవతలు అంటారు. వాళ్ళనెవరు హింసించరు. ఉపయోగమే అందరికీ లాభం కలిగిస్తారు. ఉపయోగం చేస్తారు. ఉపయోగపడతారు. ఈ బుద్ధి అనేది 100కి 100% ఉన్నప్పుడు మనిషి బుద్ధిగలుగుతాడు. పత్రి గారు ఇదే చెప్పారు. ప్రారంభంలో మనసు 90% ఉంటే బుద్ధి 10% ఉంటుందంట. ఈ మార్గంలోకొచ్చినప్పుడు మెల్లిమెల్లిగా ఈ శాతం మారుతూ ఉంటుందంట. మనసు 80%కి వస్తే బుద్ధి 20%కి వస్తుంది. మనసు 70కి వస్తే అది 30%కి వస్తుంది బుద్ధి. అలా కనీసం 50% ఉన్నా కొంత పర్లేదు. కానీ ఎవడైతే తీవ్ర ఈ ధ్యాన సాధన చేసి సాత్వికమైన శాకాహారం తీసుకుంటారో వాళ్ళు 60% బుద్ధి, 40% మనసు. ఇంకా చేస్తున్నాడనుకోండి తీవ్రాతి తీవ్రంగా 70% బుద్ధి, 30%. ఇంకా ఆ శాతం బుద్ధి శాతం పెరిగే కొద్దీ వీళ్ళో బుద్ధుడి లక్షణాలు పెరిగిపోతూ ఉంటాయి. అంటే దైవ లక్షణాలు. మెల్లిగా 90% బుద్ధి, 10% మనసు. 100% బుద్ధి దైవంతో సమానం వాడు. వాడు బుద్ధి అనేది 100కి 100% ఉన్నప్పుడు మనిషి బుద్ధిగలుగుతాడు. వాడి పనులు మారిపోతూ ఉంటాయి. బుద్ధి శాతం పెరిగే కొద్దీ వాడి యొక్క పనులు మారిపోతూ ఉంటాయి. అంతా పత్రి గారు చెప్పింది. బుద్ధి ఉన్నవాడు తన సమయాన్ని, వనరులను వృధా చేయడు. బుద్ధి ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తాడో ఆ విషయాలు తెలుసుకుంటున్నాం. సమయాన్ని, వనరులను వృధా చేయడు. బుద్ధి ఉన్నవాడు తన శక్తిని శంకించడు.
అదే కదా చెప్పేది. బుద్ధి ఉన్నవాడు తన సమయాన్ని, వనరులను వృధా చేయడు. సమయాన్ని వృధా చేయొద్దంటారు. ఖాళీగా ఉంటే ఆత్మకు ఉపయోగించు. ఆత్మ లాభానికి ఉపయోగించు. అదే మనం చెప్పేది ఎంతసేపు. ఎందుకు ఊరికే అలా కాలక్షేపం చేస్తావు? నీకు ఎన్నో వనరులున్నాయి. నీకు డబ్బుంది. నీకున్నది చాలు. ఉన్న దాంట్లోనే ఉపయోగించు. వాక్కుంది. ఇంకా ఎన్నో రకాలైన వనరులున్నాయి. ఎన్నో అవకాశాలు ఇవ్వబడ్డాయి. వాటిని వృధా చేయడు బుద్ధున్నవాడు. అలాగే బుద్ధి ఉన్నవాడు తన శక్తిని శంకించడు. ఇది ఊరికే చెప్పుకొని వెళ్ళిపోతే మీకు అర్థమయ్యేది కూడా కష్టమే. కొంచెం వివరిస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. శక్తిని శంకించడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మానవుడు అనంత శక్తి సంపన్నుడే. వీడు తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు. ఏదైనా సాధించగలడు. కానీ కొంచెం ప్రయత్నించాలి. మాట్లాడాలంటే మాట్లాడగలడు. ఎంతసేపైనా సాధన చేయాలంటే సాధన చేయగలడు. జ్ఞానం సంపాదించుకోవాలంటే జ్ఞానం సంపాదించుకుంటాడు. ఏదైనా చేస్తాడు వాడు. మరి నేను మామూలు సెల్ ఉండేది. ఊరికే ఫోన్ మాట్లాడేందుకు సింపుల్. ఈ పెద్ద సెల్ ఉండేది కాదు. తర్వాత నాకే అనిపించింది. అరే! ఇంత గొప్ప మార్గంలోకొచ్చాం. ఇయన్నీ పెట్టుకోవాలంటే ఈ సెల్ ఉంటే మనకెలా కుదురుతుందని చెప్పి. కానీ మనకు ఆపరేషన్ రాదు. టచ్ స్క్రీన్ ఇయన్నీ. మా మనవళ్ళ దగ్గర నేర్చుకొని, అరే! ఆళ్ళకొచ్చి మనం నేర్చుకోకపోవడం ఎలాగని. నేర్చుకున్నాను పట్టుదలగా ఇంక. ఒక్కొక్క ఫ్యూచర్ నేర్చుకోవడం, దాన్ని బాగా ప్రాక్టీస్ చేయడం. ఇప్పుడు నేను ఎన్నో చేయగలుగుతున్నాను. అందరూ నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు రవి ఉన్నాడు. చాలా నేర్చుకున్నాడు. ఒకవేళ ఇంకా ఏదైనా తెలియకపోతే వెంటనే దాంట్లో ఎక్స్‌పర్ట్‌లుంటారు. మనకి యూట్యూబ్‌లో అన్నీ దొరుకుతున్నాయి. అవి చూసి నేర్చుకుంటాడు. ఇప్పుడు ఆయన దగ్గర నేను నేర్చుకుంటా. దామోదర్ ఉన్నాడు. ఆయన ఎన్నో చదువుకున్నాడు. ఈ టెక్నాలజీ కూడా ఎంతో ఆయనకి ప్రాక్టీస్ ఉంది. ఆయన దగ్గర నేర్చుకుంటూ ఉంటాం. ఎన్ని వీలైతే అన్నీ నేర్చుకోవాలి. అంత శక్తి ఉంది. నాకు ఇది రాదు అన్న మాట మన దగ్గర ఉండకూడదండి. మన అభిప్రాయం. నేను ఈ పని చెయ్యలేను. ఇది నా వల్ల కాదు. అది వాడికే అన్నదే చాలా తప్పు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది. బుద్ధి ఉన్నవాడు తన శక్తిని శంకించడు. క్లాస్ చెప్పండి అంటే, నేనెక్కడ చెప్పగలనంటారు. శంకిస్తున్నావు. ఎందుకు చెప్పలేవు? చూడకుండా చెప్పు అంటే చెప్తావు. కష్టపడు కొంచెం. ఏమీ లేకుండా ఎలా వస్తది? కష్టపడితేనేగా. మొదట్లో మా మేడంకి ఏమీ వచ్చేది కాదు. అలాగే మొదలెట్టింది.
ధ్యానం విపరీతంగా చేసింది. ఇప్పుడు అద్భుతంగా ఒక పాయింట్ మీరివ్వండి, అలా చెప్తూనే ఉంటుందావిడ. చేయగలదు. ఇప్పుడు మనం జ్ఞాన మార్గంలోకొచ్చాం. ఎందుకు చేయలేం? ఏదో చెప్పమంటే మీరేదో మొక్కుబడి తీర్చుకున్నట్టుగా చెప్తున్నారంతే. దాని మీద శ్రద్ధ పెట్టాలి, కష్టపడాలి, బాగా కృషి చేయాలి. ఎందుకు ఎదగరు? చాలా తొందరగా ఎదుగుతారు. కొంతమంది ఆ బుద్ధి షార్ప్‌గా ఉంటే తొందరగా పట్టుకుంటారు. అది షార్ప్‌గా లేకపోతే కొంచెం లేట్ అవుతుంది. కానీ వస్తుంది. నిరుత్సాహపడకూడదు. ఎవరు నిరుత్సాహపడడు? బుద్ధి ఉన్నవాడు. వాడు తన శక్తిని శంకించడు. ఏదైనా చేయగలనంటాడు. నేను మొదట్లో చెప్పే విషయాలు ప్రారంభంలో చెప్పేవి. అదే పట్టుకుని, అదే చెప్పారంటూ అలాగే ఉండిపోతే మీరు చాలా తెలివి తక్కువోళ్ళే. మీ స్థాయి పెరుగుతూ ఉంటే మళ్ళా మారుస్తూ ఉంటాం. ధ్యానం పత్రి గారు చెప్తారు. ఎవరి వయసు ఎంతుంటే అన్ని నిమిషాలని. అంటే ఇంక నీ బతుకంతా నీకు 30 ఏళ్ళవుతే 30 నిమిషాలు కూర్చుంటావా? మళ్ళా ఇంకో సందర్భంలో చెప్పారు. అది మినిమము, మాక్సిమం అన్నది ఆకాశమే హద్దన్నారు. అది ఎక్కడ ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్తారు. దాన్ని మనం పట్టుకుని పత్రి గారు చెప్పారు. పత్రి గారు చెప్పారంటూ దాన్నే మనం ప్రామాణికంగా తీసుకుంటే నష్టపోయేది మనమే. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి చెప్తారు. బుద్ధుడైనా అంతే, ఆయనైనా అంతే, నేనైనా అంతే. ఎన్నో మార్చాను నేను సిస్టంలు. మొదట్లో చెప్పినయి అలాగే ఉంచలా. చూసి చదవమనేవాడిని అలవాటవ్వడానికి. ఇప్పుడు చూడకుండా చదవమంటున్నా. చూసి మాట్లాడేవారు. చూడకుండా మాట్లాడమంటున్నా. రావాలిగా మీ లోపల నుంచి. అందులో నుంచి ఏం గ్రహించారు? కొత్తది ఏం గ్రాస్ప్ చేశారు? ఎన్ని విషయాలు గుర్తుపెట్టుకున్నారు? మీరెప్పుడైతే అది మూసేసి చదువుతారో అది అప్పుడు అర్థమవుతుంది. అది కొంతమందికి సహజంగా ఉంటుంది. కొంతమంది మన ప్రయత్నం మీద సంపాదిస్తాం. ఇంకో విషయం ఏంటంటే, బుద్ధి ఉన్నవాడు లోక కళ్యాణం కోసం పాటుపడతాడు. బుద్ధి ఉన్నవాడి పనులేనండి. అదే నేను చెప్తున్నాను నేను. ఇక మనకి ఇంకేం అవసరం లేదు. ఉన్న ఖాళీ టైంలో మనకున్న వనరులన్నీ. మీ సమయం అవ్వచ్చు, వాక్ అవ్వచ్చు, శక్తి అవ్వచ్చు, మీ జ్ఞానం అవ్వచ్చు. ఏదైనా సరే వృధా చేయకండి. లోక కళ్యాణం కోసం ఉపయోగించండి. అదే నేననేది. ఎంత చేయగలిగితే అంత చేయండి. ఒకళ్ళతో మీరు కంపారిజన్ అనవసరం. మనం ఇచ్చే అపాత్ర దానం కాకుండా చూసుకోవాలి. అదే నేను చెప్పేది.
ఒకళ్ళు ఒక నెల ఇస్తారు. ఇంకెన్ని సంవత్సరాలైనా అదే చెప్పుకుంటారు. చాలా విచిత్రం. ఈ నెల జీతం తీసుకుంటున్నావు. దాంట్లోంచి ఇచ్చావు. వచ్చే నెల తీసుకోవట్లేదా? ఆ పై నెల తీసుకోవట్లేదా? ఇంక ఇదే చెప్పుకుంటావా? దానితోటి సరిపెట్టుకుంటావా? ఒక క్లాస్ చెప్పారు. అక్కడితోటి సరిపెడతావా? చెప్పే మాటలు వృధా చేయకండి. తినే చెప్పట్లేదు. ఈ మార్గంలోకి వచ్చినవాడు లోక్ కళ్యాణం కోసం పాటుపడాలి. అలా లోక్ కళ్యాణం కోసం మీరు పాటుపడుతుంటే, మీరు కష్టపడుతూ ఉంటే, మీలో బుద్ధి బాగా ఉన్నట్లు లెక్క. బుద్ధికి నిదర్శనం ఇయన్నీ. పాటలన్నీ చూసుకోండి మీరు. ఇందులో ఎన్ని పాటిస్తున్నారు, ఎన్ని పాటించట్లేదు. మీ బుద్ధి శాతం ఎంతుందో అర్థమవుతుంది. చేత ఏమి చేయగలరో అన్ని చేయండి. ఖాళీగా ఉండొద్దు. మీ శక్తుల్ని, మీ వనరుల్ని, మీ సమయాన్ని వృధా చేయకండి. మీ బుద్ధి పెరిగితే చెప్పక్కర్లేదండి. ముందు ఎందుకు చెప్తాము అంటే, ఆ పనులు చేసే కొద్దీ మంచో, చెడ్డో గుడ్డిగా మనకు సార్ చెప్పారు అని చెప్పి గుడ్డిగా చేశారనుకోండి. ఆ పనులన్నీ మీరు చేయడం వల్ల మీకు తెలియకుండానే మీ బుద్ధి కూడా పెరుగుతూ ఉంటుంది. అట్లా చెప్పుకున్నాం కదా! కర్మానుసారిణి బుద్ధిహి అని. మీరు చేసే కర్మలే మీ బుద్ధిని పెంచుతాయని చెప్పి. చెప్పినా చెయ్యకపోతే అది ఇంక మనం ఏమి చేయలేము. చెప్పినవి గుడ్డిగా ఆచరించినా ఏ స్థాయికొస్తారంటే ఆ బుద్ధి పెరిగి చెప్పాల్సిన అవసరం లేకుండా చేస్తూ ఉంటారు పనులన్నీ. మరి ఈ సందేశాలు ఇయన్నీ కూడా అందరికి మంచి క్వాలిటీలో అందించాలంటే టెక్నాలజీ అవసరం. ఆ టెక్నాలజీ ఇప్పుడు మనోళ్ళకున్న నైపుణ్యంతో చేస్తున్నారు. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంచేత ఎంక్వైరీ చేస్తే ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు అని చెప్పి తెలిసింది. అది ఎంక్వైరీ చేస్తే సింధూర నేను నే నేను నేర్చుకుంటాను. నేర్చుకొని అవసరమైతే అందరికి కూడా చెప్తానని చెప్పి చెప్పింది. దానికి 35,000 ఎంతో 30, 35,000 ఖర్చవుతుందంటే రవన్నాడు. నేనిస్తాను నీకు. నువ్వు నేర్చుకో అని. ఇక్కడ ఆయన పాత్ర ఆయన పోషించాడు. ఈవిడ పాత్ర ఈవిడ పోషిస్తుంది. అలా ఎవరికాళ్ళు అలాగే ఉండకూడదు. ఏది నేర్చుకోవాలని అవకాశాలున్నాయి. ఎవరైనా నేర్చుకోవచ్చు. అలా ఉపయోగించండి మీ వనరుల్ని. ఈ పాయింట్లన్నీ
భక్తుడి గారి నుంచి తెలుసుకున్నవే. చేత బుద్ధి ఉన్నవాడు లోక కళ్యాణం కోసం పాటుపడతాడు. మరి ఇంకా చాలా విషయాలున్నాయి. మనం నెక్స్ట్ తెలుసుకుందాం. ఊరికే నోట్ చేసుకుంటే సరిపోదు. మీరు దాని నుంచి అంత లోతద్దం మీరు తీసుకోలేరు. అంచేత నెక్స్ట్ క్లాస్‌లో మనం చెప్పుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను.